హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం, అంటే ఎక్కడెక్కడ వాడతాం, అవన్నీ మనం క్లియర్గా చెప్పుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకు వచ్చేటి ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఎల్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇఫ్ అంటే ఏంటి, నార్మల్గా మన జనరల్ మీనింగ్లో ఇఫ్ అంటే అయితే అని మీనింగ్ వస్తుంది. అవునా? సో అయితే, ఇఫ్, వాట్ ఇఫ్, ఓకే, ఇట్లాంటి మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా. సో దానికి ఆపోజిట్ ఎల్స్. సో అది కాకపోతే ఇది. సో ఐల్ డూ దట్, ఎల్స్ ఐల్ డూ దిస్. సో లైక్ దట్. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం, ఒకరోజు అటు ఒకరోజు ఇటు వెళ్దాం అనుకుంటున్నాం. ఒకరోజు వీలైతే ఇంకొక రోజు, ఇఫ్ పాసిబుల్ దెన్ ఐల్ గో దేర్, ఇఫ్ పాసిబుల్ ఐల్ గో దేర్, ఎల్స్ ఐల్ నాట్ గో దేర్ అన్నట్టు. అంటే ఇట్లా మనం నార్మల్గా రెగ్యులర్గా ఇలా వాడతాము, అట్లా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎల్ఇఫ్ అంటే ఏంటంటే, ఎల్ఇఫ్ని ఎట్లా వాడతామంటే, అంటే ఎన్నైనా ఇప్పుడు నేను ఒక 10 ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఆ 10, 20 ఇంకో 10 ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఐల్ గో దేర్, ఇఫ్ పాసిబుల్ ఐల్ గో దేర్, ఎల్స్ ఐల్ నాట్ గో దేర్ కదా. ఇఫ్ పాసిబుల్ ఐల్ గో దేర్, ఇఫ్ పాసిబుల్ ఐల్ గో టు హైదరాబాద్, ఇఫ్ ఎల్ఇఫ్ వరంగల్, ఎల్ఇఫ్ కరీంనగర్, ఎల్ఇఫ్ మహబూబ్ నగర్, ఎల్స్ సమ్వేర్ ఆదిలాబాద్, నిజామాబాద్, సమ్వేర్. ఓకే? సో ఇట్లా అంటే నేను ఇక్కడికి వెళ్తా, అక్కడికి కాకపోతే ఇంకో దగ్గరకు పోతా, అది కూడా కాకపోతే ఇంకో దగ్గర పోతా, అది కూడా కాకపోతే ఇది కాకపోతే ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇది అన్నట్టు, అది మనం అట్లా చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఎల్ఇఫ్ అట్లా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొంచెం కోడ్ చూద్దాం, ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటో. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే? ఇక్కడ మీకు కమింగ్లో చెప్తా. ఓకే? ఇఫ్ స్టేట్మెంట్ కర్నల్ సెలెక్ట్ చేసుకోవాలిగా మనం. సో ఇఫ్ స్టేట్మెంట్ వాడదాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చెక్ చేద్దాం. ఏజ్ ఈక్వల్ టు 80, ఏజ్ ఈక్వల్ టు 20 ఉంది, మనం ఇచ్చినాం. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఓటింగ్కి ఎవరు ఎలిజిబుల్? సో 18+ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ చూడండి, మనం లాజికల్ ఆపరేటర్ వాడినాం. సో ఏజ్ అనేది 18 అన్న అయి ఉండాలి, ఆర్ గ్రేటర్ దెన్ 18 అన్న అయి ఉండాలన్నమాట. ఓకేనా? దెన్ వాట్ విల్ హ్యాపెన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇంకా కమింగ్లో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, బట్ ఇదైతే కొంచెం అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇప్పుడు నేను ఏజ్ ఎంత, నాది 20. సో అందుకని అది ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను 13 పెట్టినా అనుకోండి, అదేం ప్రింట్ కాదు. అంటే మనం ఇంకేం చెప్పట్లేదు కాబట్టి ఏం ప్రింట్ కాదనమాట. సో ఏజ్ ఈజ్ 18, సో ఏజ్ ఈజ్ 20. ఇప్పుడు మీకు నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమయ్యేలా చూస్తా చూడండి. ఇప్పుడు ఏజ్ ఈజ్ 18. ఓకే? సో విల్ సి ఏజ్ 18, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 లేదా చూద్దాం. ఇది ట్రూ ప్రింట్ చేస్తుందా, ఫాల్స్ ప్రింట్? ఆబ్వియస్లీ ట్రూ. ఏజ్ అనేది 20 ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి. సో అది ఓకేనా? సో ఇప్పుడు ఎల్స్ కండిషన్ చూద్దాం. ఈ ఎల్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ఇఫ్ కండిషన్లోది. ఇప్పుడు ఈ ప్రింట్, ఇప్పుడు మనం 13 పెడితే ఇంతకుముందు ఏం ప్రింట్ కాలేదు కదా మనకి. సో ఇప్పుడు నాకు 18 కంటే ఎక్కువ ఉంటే నువ్వు చెప్పు ఏమని, యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని. సో ఇప్పుడు నేను 13 ఉంటే మనకేమైనా చెప్తుంది అక్కడ? ఏం చెప్పట్లేదు కదా. సో బిలో 18 వాళ్ళకి కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు, సో ఇఫ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కానప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, దెన్ ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, ఎల్స్ ప్రింట్ యు ఆర్ ఏ మైనర్. సో ఇంతకుముందు మనము ఏజ్ 13 పెట్టినా కూడా మనకి ఏమని వచ్చింది, ఏజ్ 13 అని పెడితే ఇక్కడ మనకు ఏమని వచ్చింది, ఏం రాలే. అవునా? అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏజ్ 13 ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే యు ఆర్ ఏ మైనర్ అని వచ్చింది. అంటే
ఇక్కడ మనం 13 పెడితే ఏం ప్రింట్ కాలేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రింట్ అయింది. అంటే నేను ఇది కాకపోతే ఇది చెయ్యు అని చెప్తున్నాను నేను. ఓకేనా? సో అలా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ నేను ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఎలిఫ్ కూడా చూద్దాం. ఓకే, ఎలిఫ్ ఏంటంటే నార్మల్గా ఎన్నైనా రాసుకోవచ్చు మనం ఎలిఫ్లు. నేను చెప్పినా కదా, ఇప్పుడు అక్కడికి కాకపోతే ఇక్కడికి పోతే, ఇక్కడికి కాకపోతే అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి ఏదైనా ఒకటి రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలిఫ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే, నార్మల్గా మనకి ఏదైనా ఇఫ్ కండిషన్ మనకు ప్రింట్ కాకపోతే, ఇప్పుడు ఎల్స్లోకి వెళ్తాం కదా, ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకొక అన్నీ చెక్ చేయన్నట్టు చెప్తాం అన్నమాట. ఇప్పుడు నేను చూడండి, ఏజ్ ఈక్వల్ టు 17 లేకపోతే 16 ఏదో ఒకటి ఇచ్చినాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే లెస్ దెన్ ఏజ్ లెస్ దెన్ 13. ఓకేనా? లెస్ దెన్ 13 అన్నప్పుడు వాళ్ళు ఎవరు 13 ఏజ్ వాళ్ళు జస్ట్ మనకి ప్రింట్ యు ఆర్ ఏ చైల్డ్, చిన్న పిల్లవాడు, చిన్న పోరాడు కదా, అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఎలిఫ్ ఏజ్ లెస్ దెన్ 18 ప్రింట్ యు ఆర్ ఏ టీనేజర్. ఓకే, టీనేజర్. సో ఇప్పుడు నాకు ఒకవేళ 13 లెస్ దెన్ 13 అంటే ఓకే, ఎలిఫ్ ఏంటి, ఏజ్ లెస్ దెన్ 18 అయితే నువ్వు టీనేజర్. లేకపోతే అంటే 18 కంటే తక్కువ ఉండద్దు, 13 కంటే తక్కువ, అంటే ఇంకెక్కువనే, ఇంకా 13 కంటే 13 to 18 అట్లా వస్తుంది కదా. ఇప్పుడు 18 కంటే ఎక్కువ. ఎల్స్ కేస్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా ఇవి రెండు కాకపోతే మిగతావి అని అర్థం, అవునా? సో యు ఆర్ అన్ అడల్ట్. ఇప్పుడు చూడండి, నేను 16 ఇచ్చిన కదా, అదేం ప్రింట్ కావాలి, యువర్ ఏ టీనేజర్ అని ప్రింట్ కావాలి. చూడండి, ప్రింట్ అయింది. అదే ఇక్కడ నేను 20 ఇస్తే యువర్ అన్ అడల్ట్ అని వస్తుంది. అదే ఇక్కడ నేను 8 ఇచ్చిన అనుకోండి, యువర్ ఏ చైల్డ్. సో ఇట్లా ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, యువర్ ఏ చైల్డ్, అవునా? సో ఇప్పుడు నేను 13 ఇచ్చిన, సో యువర్ ఏ టీనేజర్. ఇప్పుడు 20 ఇచ్చిన, యువర్ ఏ అడల్ట్. సో అట్లా మనము ఈ ఎల్స్ కండిషన్స్ వాడుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ చూద్దాం. నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి, నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఏంటంటే ఇది ఇఫ్లో ఇఫ్ రాస్తా, నేను ఇఫ్ కండిషన్లో ఇఫ్ రాస్తా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి ప్రింట్ చేద్దాం. ఈ నెస్టెడ్ ఇఫ్లో మనం ఏం చేద్దామంటే పాజిటివ్ నెంబర్ కానీ, పాజిటివ్ నెంబరా, ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా చెక్ చేద్దాం. ఓకే, ఇచ్చిన నెంబర్ని ఈవెన్ ఆర్ ఆడ్ చెక్. ఓకే, సో ఇప్పుడు నేను నెంబరు 20 ఇచ్చిన, అది ఆబ్వియస్లీ ఈవెనే. సో ఈవెన్ నెంబరే కాబట్టి, ఈవెన్ నెంబర్ అని ఎట్లా తెలుసు నీకు అంటే, 2తోని ఏదైతే డివైడ్ చేయబడుతుందో, 2తోటి ఏదైతే మనం ఇప్పుడు 2 times 20, సో 2తోని ఏదైతే మనం డివైడ్ చేయగలుగుతామో అది ఈవెన్ నెంబర్ అన్నమాట. ఓకేనా? సో రిమైండర్ ఏదైతే వస్తుందో అది, ఇప్పుడు 2ని మనం రిమైండర్ మాడ్యులస్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు 20ని 2తో చేస్తే ఎంత వస్తుంది, 0. సో అట్లా వచ్చినప్పుడు అది ఈవెన్ నెంబర్ అనమాట. లేదంటే 1 ఇంకేదైనా నెంబర్ వచ్చిన 0 వస్తేనే అది ఈవెన్, లేకపోతే అది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చిన, ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు మనకు పాజిటివ్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అని తెలుసుకోవడానికి, ఆడ్ నెంబర్, ఇది ఓకే, ఆడ్ నెంబర్ అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ 1 అయ్యే ఉండాలి, అవునా? నెంబర్ గ్రేటర్ దెన్ 0 అంటే గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. 1 అన్నా లేకపోతే దానిపైన అన్న, మైనస్లలో మనం చెక్ చేయలేం కదా. సో అట్లా, ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం పాజిటివ్ నెంబర్ కూడా చూద్దాం. ఓకేనా? పాజిటివ్ నెంబర్సే చూద్దాం. సో ఇక్కడ నేను అన్నీ చెక్ చేస్తున్నా. సో ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 ప్రింట్ నెంబర్ ఈజ్ పాజిటివ్.
సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెంబర్ ఈజ్ పాజిటివ్ కదా, ఇప్పుడు మనం ప్రింట్ చేసినాం నెంబర్ని. సో నెంబర్ ఈజ్ పాజిటివ్. అలానే నెంబర్ పాజిటివ్ అయితే ఇఫ్ మనం నెంబర్ ఏం చేసినాం, %2 అంటే మనం %2తో చేస్తే అది ఈవెన్ నెంబర్ లాగా అవుతుంది. ప్రింట్ నంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎల్స్ కండిషన్కి వచ్చి ఎల్స్ ప్రింట్ ఇక్కడ ఓకే ఎల్స్ ప్రింట్ ఇప్పుడు నెంబరు ఈవెన్ నెంబర్, అవునా, ఈవెన్ నెంబర్ కాకపోతే ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ కాదు, అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, నెంబర్ ఈజ్ ఆడ్. ఓకేనా, సో ఇక్కడ మనకేంటంటే నెంబర్ ఈజ్ పాజిటివ్, నెంబర్ ఈజ్ నెగిటివ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కండిషన్ చూడండి, ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 నెంబర్ ఈజ్ పాజిటివ్. అంటే 1 2 3 అన్నప్పుడు పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, +1 +2 +3. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, -1 -2 -3. అది ఓకేనా. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటే అది పాజిటివ్ నెంబర్ అయినప్పుడు దాన్ని 2తోని అంటే మాడ్యులస్ రన్ చేస్తే అది 0 వస్తే అది ఈవెన్ నెంబర్. అది 0 కాకుండా 1 వచ్చింది అనుకో అది ఆడ్ నెంబర్. లేదు నేను మైనస్లోనే ఎంటర్ చేస్తే అది నెగిటివ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్రింట్ చేసినాం కదా, ఇప్పుడు నెంబర్ ఈజ్ పాజిటివ్ ప్రింట్ అవుతుంది, ప్లస్ నెంబర్ ఈజ్ ఈవెన్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఎందుకంటే +20 అనేది పాజిటివ్ నెంబర్ అండ్ 2తోని భాగిస్తే 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 20 మాడ్యులస్ 2 అంటే ఇక్కడ 20ని ఇద్దరికి వంచితే 10 ఉంటాయి. సో రిమైండర్ ఏముండదు. ఇంతకుముందు మనకు మాడ్యులస్ అనేది ఉంది. సో మీకు తెలియకపోతే ప్రీవియస్ క్లాస్ చూడండి, మీకు ఈజీగా మాడ్యులస్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను 21 పెడితే నెంబర్ ఈజ్ పాజిటివ్ బట్ ఇట్ ఈజ్ ఆడ్, ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది. సో 2ని మనం 21 మెంబర్స్కి ఉంచితే సో 10 అనేటిది వస్తుంది, 1 రిమైండర్ అవుతుంది, అవునా. సో అట్లా నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇప్పుడు నేను -21 వస్తే నాకు ఒకటే ప్రింట్ అవుతుంది, ఏంటిది, నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్ని మనం ఈవెనా ఆడా అని చెక్ చేయలేము. ఓకే, సో అట్లా ఓకేనా. సో ఇదొక కండిషన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా చూడాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న క్యాల్కులేటర్ చేద్దాం. ఇఫ్ కండిషన్తో క్యాల్కులేటర్ ఇందాక చెప్పాగా చాలా. సో క్యాల్కులేటర్స్, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెంబర్ 1 = 20, నెంబర్ 2 = 30 ఇద్దాం. ఓకే, కండిషన్ వచ్చేసి ప్లస్ ఇద్దాం. ఓకే, సో ఎందుకంటే నేను ప్లస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది క్యాల్కులేటర్ ఇట్లనే చేస్తారు. ఇఫ్ ఆపరేషన్ == ప్లస్ అయితే మనకి కండిషన్ ఆపరేషన్ కాదు, కండిషన్ == ప్లస్ అయితే ప్రింట్ రిజల్ట్ తీసుకున్నాం మనం. రిజల్ట్ = ఎంత, num1 + num2. ఓకే, ఇక్కడ చూడు ఇంకొకటి ఎలిఫ్ కండిషన్ == మైనస్ అయితే రిజల్ట్స్ =num1 - num2. ఓకే, ఈ క్యాల్కులేటర్ మనం ఇట్లానే చేస్తాం. ఎలిఫ్ కండిషన్ == ఇంటూ రిజల్ట్స్ num1 * num2. ఓకే, ఎలిఫ్ కండిషన్ == డివైడెడ్ బై రిజల్ట్స్ num1 డివైడెడ్ బై num2. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ రిజల్ట్స్. సో ఇప్పుడు నేను ప్లస్ ఆపరేటర్ ఇచ్చిన కదా, సో అదేం చేస్తుంది, నెమ్ ప్లస్. ఓకే, ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, చూద్దాం. ఎలిఫ్ ఓకే,
ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం. ఏంటంటే ఈ కండిషన్ డివైడెడ్ బై ఉన్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నార్మల్గా ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ఇది రిజల్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో రిజల్ట్స్ అనేది మనం డిఫైన్ చేయలేదు కాబట్టి సో అది ఎర్రర్ వచ్చింది, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ ఓకే, సో ప్లస్ ఇచ్చినాం, మైనస్ ఇచ్చినాం, ఇంటూ num1 num2, num1 డివైడెడ్ బై num2. ఓకే, సో ప్రింట్ రిజల్ట్స్ me check the issue. What is actually the issue? Result num1 plus num2 operation. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఈక్వల్ టు ప్లస్ అని ఇచ్చినాం. సో ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు ప్లస్ రిజల్ట్. ఓకే, సారీ, మనం కొన్నిట్లో రిజల్ట్ అని రాసాం, కొన్నిట్లో రిజల్ట్స్ అని రాసాం కదా. సో అందుకది ఇష్యూ వచ్చింది. ఓకే, సో ఎల్స్ ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఇష్యూ, బట్ ఇట్స్ రిజల్ట్ నాట్ రిజల్ట్స్. ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ ఇచ్చాం కాబట్టి అది 30 ప్లస్ 20 ప్లస్ 30 ఇచ్చింది. ఇప్పుడు మైనస్ ఇచ్చామనుకోండి, -10, ఎందుకంటే 20 మైనస్ 30. అదే ఇంటూ ఇచ్చామనుకోండి నేను కండిషన్, సో ఇక్కడ నార్మల్గా ఏమవుతుంది 600 అవుతుంది. సో ఇది ఎలా ఇస్తారంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం కదా, ఇంటూ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 1. ఓకే, సో ఇది ఫ్లోట్ తీసుకుందాం, ఇంటూ కాదు. ఓకే, ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 2. ఓకే, సో కండిషన్ ఏంటి, జస్ట్ అది ఫ్లోట్ కాదు, ఇన్పుట్ ఎంటర్ కండిషన్స్ ఏంటివి మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే నన్ను అడుగుతుంది, ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ 1 అని అడిగింది కదా. సో నేను క్యాల్కులేటర్లో 20 ఎంటర్ చేసిన, నెక్స్ట్ ప్లస్ ఎంటర్ చేసిన, అంటే 20 ఎంటర్ చేసిన. ఓకే, మళ్ళీ 20 ఎంటర్ చేసిన. ఇప్పుడు కండిషన్ అడుగుతుంది, ప్లస్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి రిజల్ట్ ఏమి ఇస్తుందో 40 ఇచ్చింది కదా. 20 ప్లస్ 20 ఎంత, 40. సో ఇలా మనం క్యాల్కులేటర్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇంకోటి చూద్దామా, ఇంకోటి ఏం చూద్దామంటే మనం ఇప్పుడు టికెట్ ప్రైస్ చూద్దామా, లేదంటే టికెట్ ప్రైస్ అంటే బేస్డ్ ఆన్ ఏజ్ పైన మనం టికెట్ ప్రైస్ కానీ అట్లా ఇద్దాం. ఓకేనా? లేదంటే మనం ఎంప్లాయీ బోనస్ క్యాల్కులేట్ చేద్దాం, లేదంటే అది ఇంకా బెటర్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంప్లాయీ బోనస్ క్యాల్కులేషన్. ఓకే, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇయర్స్ ఆఫ్ సర్వీసు ఇంతకుముందు ఆ యూజర్ ఇచ్చినట్టు కాకుండా నేను ఇక్కడనే తీసుకుంటా 20 ఇయర్స్ అని. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ రేటింగ్లో ఈక్వల్స్ టు నేనేం చేస్తా అంటే 4.5 ఇస్తా. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇఫ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4.5, అంటే ఇక్కడ మనం ఒకటే యూజర్కి చేస్తున్నాం కదా. నార్మల్గా ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఉన్నారనుకోండి, ఒక 100 మెంబర్స్, ఒక 1000 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యి డేటాబేస్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో మనం రియల్ టైం చేద్దాం. ఇది జస్ట్ మీకు ఇది ఒక రియల్ టైం ప్రాజెక్టే, బట్ చిన్నది. ఓకేనా? సో ఈవెన్ ఇఫ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఈజ్ 4.5 అయినప్పటికీ నేనేం చేస్తా, ఈ అందులో సర్వీస్ ఇప్పుడు కంపెనీలో 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి నేను 20% హైక్ ఇస్తా, 5+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి 15% ఇస్తా. సో
సో అంటే 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి 20% ఇస్తా, 5+ ఉన్న వాళ్ళకి 15% ఇస్తా, ఇంకా 5 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నేను 10% హైక్ మాత్రమే ఇస్తా ఎవ్రీ ఇయర్. ఓకేనా? సో ఇఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ greater than 10, then bonus performance ఈక్వల్స్ టు 20. నేను 20% బోనస్ ఇస్తున్నా. ఓకేనా? సో ఎవరికి 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకేనా? ఇఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ గ్రేటర్ దెన్ 5, అంటే అది 10 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఇది 5 to 10 మధ్యలో ఉన్న వాళ్ళకి నేను ఎంత పర్సంటేజ్ ఇస్తా? బోనస్ పర్ఫార్మెన్స్ ఈక్వల్స్ టు 15 ఇస్తా. ఓకేనా? సో ఎల్స్ నేనేం చేస్తా? బోనస్ పర్ఫార్మెన్స్ 10% ఇస్తా, అంటే ఇంకా మిగతా వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటి, నేను ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ రాస్తున్నా. ఓకేనా? సో పర్ఫార్మెన్స్ రేటింగ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3.5 ఉందనుకో. ఓకేనా? సో 3.5 ఉంటే నేను ఏం చేస్తున్నా? ఇఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ గ్రేటర్ దెన్ 10 ఉంటే, సో బోనస్ పర్ఫార్మెన్స్ అనేది నేను వీళ్ళకి కొంచెం తక్కువ, అంటే మనకేంటి వాళ్ళు ఎక్కువ ఇయర్స్ ఉన్నారు బట్ రేటింగ్ అనేది తక్కువ ఉందన్నప్పుడు నేను ఏం చేస్తా? 15% ఇస్తా. ఇఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు, సో వాళ్ళకి కొంచెం పర్ఫార్మెన్స్ రేటింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఆబ్వియస్లీ కొంచెం తక్కువ ఇస్తా. అవునా? సో ఎల్స్ ఐల్ గివ్ బోనస్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు 5. ఓకేనా? సో ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎల్స్లో ఇక వీళ్ళు 3.5 కూడా లేదు ఇంకా అన్నోళ్ళకి, ఇంకా నేనేం చేస్తాను అంటే బోనస్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు 0 ఇస్తా. సో ఇప్పుడు నేను సాలరీ క్యాలిక్యులేట్ చేస్తా. సాలరీ ఈక్వల్ టు 1 lakh అనుకో. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా? బోనస్ అమౌంట్ ఈక్వల్స్ టు సాలరీ ఇంటూ, చూసారా ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, మనం ఇంటూ చేస్తున్నాం. బోనస్ అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. బోనస్ అమౌంట్ బోనస్ పర్ఫార్మెన్స్ డివైడెడ్ బై 100 ఇస్తా నేను. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ వాడతా ఇక్కడ నేను. ఓకే, బోనస్ ఫర్ సాలరీ కామా బోనస్ పర్ఫార్మెన్స్ రేటింగ్ కదా. సో పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్నోళ్ళకి ఈజ్, ఇప్పుడు బోనస్ అమౌంట్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 1 lakh సాలరీ ఎంత ఇచ్చిన? 1 lakh ఇచ్చిన. సో ఈ సాలరీని కూడా ఇక్కడనే తీసుకున్నాం పైన. ఓకే, 1 lakh ఇచ్చిన కదా. సో ఈ 1 lakhకి సో వాడు రేటింగ్ ఎంత ఉంది? ఇయర్స్ ఆఫ్ సర్వీస్ 20 years నుంచి అదే కంపెనీలో ఉన్నాడు, రేటింగ్ కూడా మంచిగా ఉంది, 1 lakh సాలరీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఎంత రావాలి? 20%, అంటే 20,000 ప్రింట్ కావాలి ఇక్కడ. సో ఫర్ సాలరీ 1 lakh, 4.5 రేటింగ్ ఈజ్ బోనస్ అమౌంట్ ఈజ్ 20,000. చూసారా ఎట్లా వచ్చింది? ఇక్కడ చూడండి, బోనస్ ఫర్ 1 lakh, 4.5 రేటింగ్ ఈజ్ 20,000. ఇక్కడ మనం అండ్ రేటింగ్ ఈజ్ 4.5, రేటింగ్ ఈజ్ 4.5 ఈజ్ 20,000. సో ఇక్కడ 20,000 అనేది మనం ఎందులో తీసుకుందామంటే ఇక్కడ మనం ఇట్లా పెట్టుకున్నాం. ఓకేనా? సో 20,000 అని వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇది కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి లేదు, నేను 4.5 రేటింగ్ ఉంది బట్ నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది.
అప్పుడు ఏమొస్తుంది, ఈ 15% రేటింగ్ వస్తుంది, అంటే 15,000 వస్తుంది. ఓకే, అంతేనా? ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్ గురించి అనమాట. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్గా నేను చెప్తా. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకొకటి కూడా ఇస్తాను, మీరు అది చెయ్యండి. ఓకే, సో టికెట్ ప్రైస్, ఇప్పుడు టికెట్ ప్రైస్ అన్నా కదా, బేస్డ్ ఆన్ ఏజ్. సో టికెట్ ప్రైస్ అనేది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నేను ఏజ్ ఎంటర్ చేసిన, నాకు <5 అన్నప్పుడు, అంటే <5 years 0 to 5 years ఏజ్ వాళ్ళకి ఫ్రీ టికెట్. ఓకే, నాకు కావాల్సింది ఫ్రీ టికెట్. సో ఏజ్ 6 to 12 వాళ్ళకి ఎంత, ₹10 ఉండాలి. ఓకే, అండ్ ఏజ్ 13 to 17 వాళ్ళకి నాకు ₹12 ఉండాలి. ఓకే, అండ్ ఏజ్ లేదంటే ఇంకా నెక్స్ట్ ఇంక అందరికీ మిగతా 18 నుంచి ఇంక అందరికీ నాకు ₹15 టికెట్ ఛార్జ్ ఉండాలి. ఓకే, అట్లా. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే 64 ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 18 ఉండాలి. ఓకే, సో ఇట్లా మీరు ఒకసారి ఈ కండిషన్లన్నీ చేయండి. చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసుకోండి ఎట్లా వస్తుంది ఏంటి అనేది. మీకు ఏమైనా డౌట్ వచ్చినా ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి కరెక్ట్గా చెక్ చేయండి, ఆ తర్వాత చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.